నమస్తే అండి. నేను మీ డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సిద్ధార్థ హాస్పిటల్, నెల్లూరు. మమ్మల్ని ఓపీడీలో తరచుగా పేషెంట్లందరూ ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారండి. షుగర్ పేషెంట్లు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది? సో, మీ అందరి కోసమే ఈ రీల్ చేస్తున్నాము. సో, షుగర్ పేషెంట్లు వాళ్ళు వాకింగు, సైక్లింగు, స్విమ్మింగు, ఏరోబిక్ ఎక్సర్సైజెస్, యోగా ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చండి. ఎంత చేయాలి వారానికి అంటే, వారానికి కనీసం 5 రోజులు చేయాలి. అట్లీస్ట్ 45 నిమిషాల వరకు చేయాలండి. సో, ఏంటి షుగర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఎలాంటి రకరకాల ఎక్సర్సైజెస్ వల్ల అని కూడా అడుగుతూ ఉంటారు. ఈ షుగర్ అనేది మనకి బేసిక్‌గా ఏరోబిక్ ఎక్సర్సైజెస్, ఈ లైట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అన్నిటి వల్ల షుగర్ అనేది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి షుగర్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. అదే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఈ స్ట్రెస్ హార్మోన్స్, కెటకోలమైన్స్ ఇలాంటివన్నీ హార్మోన్స్ పెరగడం వల్ల మనకి షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఈ బేసిక్ డిఫరెన్స్‌ని మీరందరూ గమనించి షుగర్ పేషెంట్లందరూ కూడా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ తగ్గించి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ మీద దృష్టి పెట్టి హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.